could I do if God didn't bring me to you? A miraculous way. For me it's amazing to say I couldn't have found him without you. I couldn't have found this love so true. I will love you until the end of time. We're no longer two, but one in God's eyes. I'm holding on your arms so tight, Emmanuel, you're ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా, కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా. దారి కాస్తూ ఉన్నా, నిన్ను చూస్తూ ఉన్నా, నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్నా. నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు ఓ వెల్లువలా. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే.
సరదుకున్నా సందె పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంట రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండుకున్న మల్లే నిన్ను నింపుకుంటా ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే నాలోనే మురిసివో వేకువలా వెలుగై ఉన్నా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊహలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్రయమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము
వచ్చెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి సంగీతరావు గారిని పుష్పాల గారిని మీరు ప్రేమించి ప్రభువా వారికి ఇచ్చినటువంటి కుమారుడైనటువంటి సామ్యాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభువా యవన కాలంలోని మీరు ప్రవేశింపచేశారు. ఈ రోజు ప్రభువా ఒంటరిగా వేదిక మీదకి రాబోతున్న తాను ప్రత్యేకంగా ప్రభు తనతో మీరు తోడుగా ఉండమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అర్హతలేని నన్ను ప్రేమించినావు జీవితలీలలో నీకోసమే సాక్షాత్మయ్యింది.
జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం అందరూ కూర్చుందాం. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కూడా కూర్చోవాలని ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాం. చాలా విలువైన పరిశుద్ధుడ వందనాలు స్తుతులు స్తోత్రములు నాయనా. వివాహం అన్ని విషయంలో ఘనమైన అంటున్నావు కదా నాన్న. ఇది వివాహ కార్యక్రమంలో తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఇదిగో జరగబోతున్న కార్యక్రమంలో తోడు నుంచి ఆటంకాలు తొలగించండి అయిపరచమని ఏసు ఉన్నతమైన నాన్న అడుగుతున్నాం. పతిని పరిశుద్ధమైన నామాన్ని వందనాలు ప్రభా. ఉదయకాల జరగబోతున్నటువంటి శామ్యూల్ లేక వివాహంలో మీరు తోడుగుండండి నాయన. ఘనంగా మర్యాదగా క్రమంగా జరిగింపబడడానికి నీ కృపను అనుగ్రహించండి. ఇక్కడున్న సేవకులు మీరు బలపరచండి. మంచి వర్తమాన వారికి అందించడానికి అయ్యా పరిశుద్ధమైన వివాహం ద్వారా వారు ఇరువురు కూడా ఒకటిగా జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో వాక్య భాగాన్ని చదువుకుందాం. వివాహము కొరకు ప్రత్యేకించబడినటువంటి లేఖనాలు ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాలను మన మధ్యలో ఉన్నటువంటి లివింగ్స్టన్ గారు చదవాలని ప్రేమపూర్వకంగా వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఎట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఆమేన్. దేవుడి మొదటిగా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నన్ను ఆహ్వానించినటువంటి పెండ్లి కుమారుని యొక్క కుటుంబమునకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నటువంటి బ్రదర్స్ కి, ఇక్కడ కూడి ఉన్నటువంటి అందరికి కూడా యేసయ్య పరిశుద్ధ నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాతావరణం అనుకూలంగా లేదు కనుక ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని మనం త్వరగా ముగించుకుందాం వాక్యాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం.
వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘముతో వివాహము అన్ని విషయాలలో ఘనమైనదని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క ఘనమైనటువంటి వివాహములో ఏముంది అని మనం చూస్తే ఐక్యత ఉంది, బలం ఉంది, ఫలం ఉంది, ఏకత్వం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, అభివృద్ధి ఉంది. అలాగే వివాహం ఏమై ఉన్నది అని మనం గమనిస్తే దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని నిర్ణయం, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని అనుగ్రహమై ఉన్నది. దేవుని యొక్క దృష్టికి ఘనమైనటువంటి ఆ యొక్క వివాహము. బైబిల్ గ్రంథంలో కొన్ని వివాహాలు ఉన్నాయి. మాదిరికరమైనటువంటి 18 నుండి 24 వరకు చూస్తే అవ్వ ఆదాముల వివాహం. తర్వాత ఆదికాండం 24వ అధ్యాయం 66, 67 వచనాల్లో చూస్తే ఇస్సాకు రిబ్కాల వివాహాన్ని మనం చూడవచ్చు. తర్వాత అలాగే మత్తయి సువార్త 1:5, యోహాను సువార్త 6:25 ప్రకారంగా చూస్తే షల్మ రాహాబుల వివాహం కూడా మనం గమనించవచ్చు. తర్వాత రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్య ప్రకారంగా బోయాజు రూతుల వివాహం కూడా మాదిరికరమైనటువంటి వివాహంగా బైబిల్ గ్రంథంలో పొందుపరచబడింది. తర్వాత 5వదిగా ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 17-18లో చూస్తే ఎస్తేరు అహష్వేరోషుల యొక్క వివాహము మాదిరికరమైనటువంటి వివాహంగా బైబిల్ గ్రంథంలో పొందుపరచడం మనం చూస్తాం. తర్వాత పరమగీతం 3వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే సొలొమోను యొక్క వివాహం. తర్వాత 7వదిగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని వ్రాయబడింది. కాబట్టి ఇది చివరి వివాహం. సృష్టిలోనే బైబిల్లోనే చివరి వివాహం ఏది అంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. కాబట్టి వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అన్నాడంటే భూమి మీద జరిగేటువంటి ఈ యొక్క వివాహం మాత్రాలి. భర్త భార్యను ప్రేమించాలి. వాళ్ళు ఇరువురు కలిసి ఇరువురి యొక్క తల్లిదండ్రులకు, పెద్దలకు, ముఖ్యంగా దైవజనులకు, దేవునికి లోబడి ఉండాలని ప్రభు పేరిట నేను ఈ మాటలు చెప్తూ నేను ముగిస్తున్న. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఆశీర్వదించబడటానికి, కుటుంబము దీవించబడటానికి, అభివృద్ధి పొందటానికి విలువైన దైవికమైనటువంటి మాటలను తెలియచేస్తున్నటువంటి ఎలి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ముందుకు వెళుతున్నాం. వివాహ ప్రకటనను చదువుతూ ఉన్నాం. ఆలకించాలని ప్రభునామలో మనం చేస్తున్నాం. ఈ సమయంలో కర్లపాలెం దాసనగర్ గ్రామానికి చెందినటువంటి ప్రజలు ఉన్నారు. కటవాద గ్రామస్తులు ఉన్నారు. సియోను రారాజు యొక్క సంఘ సభ్యులు ఉన్నారు. సల్వేషన్ ఆర్మీ యొక్క సంఘ సభ్యులు ఉన్నారు. ఎందుకంటే వివాహము అందరి ఇష్టతను తెలియచేసి ముందుకు వెళ్ళేటటువంటి గొప్ప కార్యం. ఈ రీతిగా ఈ మహోత్సవంలో మనం పాల్గొన్నామని అంటే ఇరువురు యొక్క కుటుంబీకులు, ఇరువురు తరపున ఉన్నటువంటి పెద్దలు, ఇరువురు తరపున ఉన్నటువంటి సంఘము అంగీకరించిన రీతిని బట్టి ఈ వివాహ కార్యక్రమాన్ని చేయటానికి దేవుడు మంచి తరుణాన్ని అనుగ్రహించారు. కనుక ఈ సమయంలో పెండ్లి కుమారుడుగా సాముయేల్, పెండ్లి కుమార్తెగా అఖిల వారు వేదికను అలంకరించిన వారుగా ఉన్నారు. కనుక ఈ సమయంలో వారి ఇరువురు యొక్క వివాహం యొక్క అంగీకారం మరి ఒకసారి మిమ్మల్ని అందరిని అడగాల ఆశపడుతున్నాం. వివాహ ప్రకటనను చదువుతున్నాను, దయతో ఆలకించాలని మనము చేస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలము కట్టవాద గ్రామ కాపరస్తులు ఏరం సంగీతరావు పుష్పాల గారుల యొక్క కుమారుడు ఏరం సాముయేల్ వయసు 21 సంవత్సరములు, స్థితి బ్రహ్మచారి, వృత్తి విద్యార్థులకును గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం దాస్ నగర్ కు చెందినటువంటి రేగులగడ్డ జీవరత్నం ఆశారాణి గారుల యొక్క కుమార్తె రేగులగడ్డ అఖిల వయసు 19 సంవత్సరాలు, స్థితి కన్య, వృత్తి ఇంచు పని. వీరిరువురికి ఈరోజు ఈ సమయంలో వివాహము జరిపించుట పెద్దలు నిశ్చయించి ఉన్నారు. వీరిరువురి యొక్క వివాహము చేయకూడదని చట్టమైన న్యాయబద్ధమైన ఆటంకాలు ఏమైనా ఉన్నాయలా తెలియచేయటానికి సంఘములకు అవకాశం ఇవ్వబడుతుంది. వీరిరువురి యొక్క వివాహము చట్టబద్ధమే.
వీరిరువురి యొక్క వివాహము మా అందరికి అంగీకారం అని మీరు అందరూ కూడా తెలియచేసినట్లయితే మీ కుడి హస్తాలను చూపి మీ అంగీకారం. తెలుగు మాట్లాడుతున్నాను, పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీ అంగీకారం చాలా ప్రాముఖ్యం. ఒకసారి కెమెరా వారు, వీడియో తీసేవారు వారిని అందరిని కూడా షూట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ అందరి కుడి హస్తాలను చూపాలని మనం చేస్తున్నాం. చాలా సంతోషం. వారు చిరునవ్వుతో ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఈ కార్యక్రమంలో మనము ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను. మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె లేచి నిలబడాలని ప్రభునామంలో ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాం. దయచేసి మీరిరువురు కూడా లేచి నిలబడాలని ప్రభు పక్షాన మనం చేస్తున్నాను. మీ తరపున కొన్ని వివాహం కొనసాగించబడుతుంది, అయితే గమనించండి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె పెండ్లి కుమార్తె ప్రమాణాలు గమనించండి. ఈ వివాహము మా సొంత బేలును సంతోషం నిమిత్తమే మేము కోరలేదు, కానీ ఈ వివాహ సంబంధము వలన మేమిరువురము దేవుని ముందు కంటే ఎక్కువగా సంతోషపరిచి ఆయన సేవచన సైన్యంలో మేము చేయవలసిన పనిని ముందు కంటే ఎక్కువ పట్టుదలతోనూ జయముతోనూ పోరాడు చేయడమని భయభక్తితో తెలియచేయుచున్నాము. ఎవరైనా మా ఇరువురుల సైన్యములు ఏదైనా చేయుటకు లేక ఇచ్చుటకు లేక శ్రమ అనుభవించుటకు ఇష్టపడినలా మేము వారిని ఏమాత్రమును ఆటంకపరచక దేవుని ఎక్కువ మహిమపరిచి ఆత్మల రక్షణ పొంది ఎక్కువ అభివృద్ధికి వచ్చినట్లు నమ్మకముతో మా శక్తి కొలది చేసి ప్రయాసపడదామని వేరువేరుగా ప్రమాణం చేయుచున్నాము. చివరి ప్రమాణము, మా ఇరువురులో ఎవరైనాను జబ్బు వలనైనను మరణము వలనైనను లేక మరే కారణము చేతనైనను సమర్థమగు వీరునిగా వండుకుండా ఆగిపోయినలా మిగతా విండు వారైనా మాలో ఒకరు ఈ ప్రమాణములను నెరవేర్చుదామని వాక్కించుచున్నాము. మీరిరువురు తరపున ఈ ప్రమాణాలు చదివాను. మీ ఇరువురుకు ఈ ప్రమాణాలు అంగీకారమైనట్లయితే మీరు ఒక అడుగు మీ కుడికాలు ముందుకు వేసి మీ అంగీకారాన్ని తెలియచేయాలని ప్రభునామములో మనం చేయించు ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యలోనికి రేకులగడ్డ అఖిలను నీతో వివాహ స్థితి యందు ప్రవేశించుటకు న్యాయమైన ఆటంకములు ఏమియును ఎరుగనని భయభక్తితో తెలియజేస్తున్నాను. మన వెనుక ఈ మాటలు గట్టిగా చెప్పటానికి ప్రయత్నం చేయండి. రేగులగడ్డ అఖిల అని నేను, యారం సాముయేలు అను నీతో యందు ప్రవేశించుటకు న్యాయమైన ఆటంకములు ఏమియును ఎరుగనని భయభక్తితో తెలియచేయుచున్నాను. నీవు దేవుని యొక్క నిర్ణయ ప్రకారము పరిశుద్ధ వివాహ స్థితి యందు ఏకీభవించి జీవించ ఈ స్త్రీని నీకు న్యాయమైన పెండ్లి భార్యగా చేర్చుకుని సౌఖ్యమందును అసౌఖ్యమందును ఈమెను ప్రేమించి ఆదరించి ఆటంకపరచక లోకములో ఉండేవారి ఆత్మరక్షణకు ఆమె సంపూర్ణ సమర్పణ ప్రోత్సహించుచు నిన్ను నువ్వు పూర్ణంగా సమర్పించుకుని మీరిరువురును జీవించు కాల పర్యాంతము ఇతరుల ముఖము చూడక ఈమెకి భర్తగా నుందనని వాక్యించుచున్నావా? అలాగే వాక్యించుచున్నా. థ్యాంక్ యూ. పెండ్లి కుమార్తెకి మైక్ ఇవ్వండి. ఈ మాటలు స్థితి యందు ఏకీభవించి జీవించ ఈ మనుష్యుని నీకు న్యాయమైన పెండ్లి భర్తగా చేర్చుకుని సౌఖ్యమందును అసౌఖ్యమందును ఈయనకు లోబడి సేవించి ప్రేమించి ఘనపరిచి కాపాడి రక్షణ సైన్యమునకు ఈయన తన వలనైనంత మట్టుకు ఏదైనా చేయుటకు ఇచ్చుటకు కోరగా ఆటంకపరచక లోకములో ఉండవారి ఆత్మరక్షణకు ఆయన సంపూర్ణ సమర్పణ ప్రోత్సహించుచు నిన్ను నువ్వు పూర్ణంగా సమర్పించుకుని మీరిరువురును జీవించు కాల పర్యంతము ఇతరుల ముఖమును చూడక ఈయనకి భార్యగా నుందనని వాక్యించుచున్నావా? ఓకే, మీరిరువురు చేస్తున్న ప్రమాణాలను బట్టి మేము సంతోషిస్తున్నాం. ఇరువురి యొక్క తల్లిదండ్రులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఆ పెండ్లి కుమారుడి యొక్క తల్లిదండ్రులు పెండ్లి కుమార్తె యొక్క మేనత గారు కూడా వేదిక మీదకి రావాలని ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాం. పెండ్లి కుమార్తె ఏమైనా పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఇష్టాన్ని తెలియచేశారు. పెండ్లి కుమార్తె యొక్క మేనమామ గారు ఇక్కడ ఉన్నారు. చూసామండి. ఇష్టమేనా? మీరు ఇరువురు కూడా వారికి ఇష్టాన్ని తెలియచేసినటువంటి స్థితిని బట్టి మేము ముందు ఉన్నాము.
వారి కుడి హస్తాలను కలుపుచున్నప్పుడు మనము గట్టిగా క్లాప్స్ కొట్టి వారిని మనం అభినందిద్దాం. చేపట్టుకున్నారండి. మేము ఒకవేళ ఇష్టంగా లేనని తర్వాత చెప్పొచ్చు, కనుక తల్లిదండ్రులు పట్టించారు కనుక విడిచిపెట్టేశారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు సామ్యూయల్ అఖిల చేయి పట్టుకుని ఈ ప్రమాణాలు మీరు తెలియచేయాలి. తెలియచే సామ్యూయల్ నా వెనక్కి మాటలు చెప్పండి. ఏరం సామ్యూయల్ అని నేను, సామ్యూయల్ అను నేను, రేగులగడ్డ అఖిల అను నిన్ను, రేగులగడ్డ అఖిల అని నిన్ను, ఈ దినము మొదలు నాకు న్యాయమైన పెండ్లి భార్యగాను నా నిత్య సహవాసినిగాను అంగీకరించి దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయ ప్రకారము కీడునందును పేదరికమందును భాగ్యమందును సంతోషమందును దుఃఖమందును సౌఖ్యమందును అసౌఖ్యమందును మరణము మనలను వేరుపరచు వరకు నిన్ను ప్రేమించి ఎవరిని ఎలక్ట్ గానే ఉన్నాడు. అఖిలాన నిన్ను ప్రేమించి ఆదరించుదనని యేసు క్రీస్తు యొక్క నిజమైన భటుని వలె గౌరవముగా తెలియచేసినందులకు ఈ స్థలమందున్న ఏవన్ మందియు సాక్షులై ఉండగోరుచున్నారు. చాలా చక్కగా సంతోషంగా గంభీరంగా సామ్యూయల్ తెలియచేశాడు. ఒకసారి మనం క్లాప్స్ కొడదామా? వెనుక ఈ ప్రమాణాలు తెలియచేయాలి. ఓకే, అఖిల కూడా తన సంపూర్ణమైన అంగీకారంతో మరి ఆ ప్రమాణాలు చేయటానికి తనకు మరికొద్ది నిమిషాలలో భర్త కాబోతున్న సామ్యూయల్కు చేపట్టుకున్నారు. మన వెనుక చెప్పండి. రేగులుగడ్డ అఖిల అను నేను, ఏరం సామ్యూయల్ అను నిన్ను, ఈ దినము మొదలు నాకు న్యాయమైన పెండ్లి భర్తగాను ఈ రక్షణ యుద్ధమందు నా నిత్య సహవాసిగాను అంగీకరించి దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయ ప్రకారము మేలునందును కీడునందును పేదరికమందును భాగ్యమందును సంతోషమందును దుఃఖమందును సౌఖ్యమందును అసౌఖ్యమందును మరణము మనలను వేరుపరచు వరకు నిన్ను ప్రేమించి ఆదరించుదనని యేసుక్రీస్తు యొక్క నిజమైన భటురాలున వలె గౌరవముగా తెలియచేసినందులకు ఈ స్థలమందున్న యావన్ మందియు సాక్షులై ఉండకోరుచున్నాను. సమయంలో ప్రత్యేకంగా క్లాప్స్ కొడదాం. దయచేసి అందరూ కూడా యుద్ధము చేయుదమని నేడు ప్రమాణము చేసిన ప్రకారము ఇప్పుడు నాకును నీకును వివాహ సంకల్పములకు గుర్తుగా ఈ బైబిల్ గ్రంథమును మార్చుచున్నాను. దేవరాని దీవెనలు వీరలపై
అందరికీ ఆ ప్రభు నామంలో శామ్యూల్ అఖిల కొత్త జీవితంలో ప్రభు మార్గంలో ప్రయాణం చేయటానికి సిద్ధమైపోయారు. వాళ్ళ చుట్టూ ఉండే మిత్రులు, సహోదరులు మరియు చుట్టూ ఉన్న సమాజం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆశీస్సులు అందించి ఎప్పుడు ప్రభు నామంలో ఎప్పుడు ఒకళ్ళని గౌరవించుకుని ఒకళ్ళని మరొకరు ప్రేమించి ఆహ్లాదకరమైన సహజమైన జీవితాన్ని సంతోషంగా గడపాలని ప్రభువు ఆశీస్సులు, మనందరి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఏ విషయాన్నైనా పాజిటివ్గా ఇద్దరూ ఆలోచిస్తూ సంతోషం వాళ్ళంతగా వారే సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా అభినందనలు ఆశీర్వదిస్తూ, మీలో ఉన్న కోపం, ద్వేషం అవి మీ శత్రువులు. ఎప్పుడు ఆ శత్రువుల్ని మీరు జయిస్తూ ఉండి ప్రేమ, అనురాగం, త్యాగం, ఎదుటోళ్ళకి సహాయం చేయటం ఈ మీకు ఎప్పుడు మిత్రులు. వాటిని ఎప్పుడు మీరు ప్రేమిస్తూ నిరంతరం ఉన్నతంగా, అంబేద్కర్ గారు చెప్పేవాళ్ళు, ఉన్నతంగా బతకాలి అంటే ఐశ్వర్యం కాదు కావాల్సింది, ఉన్నత ఉద్దేశాలు. ఉన్నతంగా బతకటానికి మనం చేసే పనులు ఎప్పుడు మనకి ఎప్పుడు తోడుంటాయని తెలియజేస్తూ, పాజిటివ్ దృక్పథంగా ఉంటే సంతోషం మీ సొంతం, సంతోషమే సగం బలం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ అందాన్ని ఆహ్లాదకరంగా అనుభవిస్తూ ఎప్పుడు ప్రభు ఆశీస్సుతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ఇద్దరిని ఆశీర్వదిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. జీవాధిపతి యొక్క స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క వధూవరులను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి ప్రభువా. దేవా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ దయగలిగిన కృపగలిగిన హస్తాలకు సమర్పించుచూ ఉన్నాం ప్రభువా. ఎంతైనా మీరు నమ్మదగినటువంటి దేవుడు ప్రభా. మీ చిత్తమును నెరవేర్చేటువంటి వారిగా సహాయం చేయండి.
వారి పట్ల మీ చిత్తము నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్త ఆటంకములను తొలగించి మీ కృపలో నడిపించి పొందుకొనమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడెల్లప్పుడు ఇక్కడ చేయడం మనందరికీ ప్రత్యేకంగా త్రేక దేవుని ఆత్మ చేత ఒక కుటుంబముగా నిర్మాణం చేయబడినటువంటి సమయాల కుటుంబానికి త్రేక దేవుని ఆత్మ సదాకాలం తోడై ఉండును గాక. దేవుడు ఇక్కడ చేయడం మనందరిని దీవించును గాక. ఇక్కడ చేయడం మనందరిని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే. జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే. జనమొక తీరు వీళ్ళదొక తీరు, ఇద్దరొకలాంటి వారు. అచ్చుకు తినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నలుపు జాడ నలుసైన అంటుకోని హృదయాలు
ఎగిరిపోయే నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం నీలి రంగు తెరదీసే తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా ఇప్పుడే కలిసి అప్పుడే లేరు ఎప్పుడో కలిసిన వారయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా వానలా వీణలా వాన వీణవాణిలా గుండెలో పొంగిన కృష్ణవేణిలా ఒంటరి మనసులో వంపి వెళ్ళకే అలా సరిగమల్ని తీయగా ఇలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా కాటుకే కన్నులా మారగా పగలిలా అర్ధరాత్రిలా నవ్వితే నువ్వలా మెల్లగా మిలమిలా కలవరం గుండెలో కలత పూతలా రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయేనేమో నీ 2 కళ్ళలా నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమనా నిన్ను చూసే రాసినాడలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా కలలలో కోమలా నడవకే నువ్వలా కలలలో కోమలా పాదమే కందితే మనసు విలవిలా విడువకే నువ్వలా పలుకులే గలగల పెదవులే అదిరితే గుండె గిలగిలా అంతులేని అంతరిక్షమంత చూడకే అలా నీలమంత దాచిపెట్టి వాళ్ళు కన్నులా ఒక్కసారి గుండెలోకి అడుగు పెట్టి రాయిలా ప్రాణమంత పొంగిపోయేలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
కొత్తగా నాకేమైందో వింతగా ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే మెరుపులా నీ చూపే మందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు మాటల్లే నీ మంత్రం వేసి మాయలోకి తోసావు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు చల్లావు పంచుకోమన్నావు తొలకరి చిరుజల్లై నువ్వు కళ్ళకే దొరికావు రంగులా మెరిసావు నేలపై హరివిల్లా నువ్వు నిన్న మొన్నల్లో విల్లాలేనే లేనంట నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు నీకోసం మారాలే నేను నీతో నూరేళ్ళు ఉండేలా నేను నీకోసం మారాలే నేను నీతో నూరేళ్ళు ఉండేలా నేను మరిచేలా మౌనమే మిగిలేలా మనసుతో పిలిచావా నన్ను ఓ కన్నులే అడిగేలా చూపులే అలిసేలా ఎదురుగా నిలిపావా నిన్ను పైకే నవ్వేలా లోకమంతా నువ్వేలా నాకే ఈ వేళ నేనే నచ్చాని వల్ల మాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా ఓ నీ వెంటే ఉంటున్నా నేను నువ్వే లేకుంటే ఉంటానా నేను నీ వెంటే ఉంటున్నా నేను నువ్వే లేకుంటే ఉంటానా నేను लहराई लहराई ले 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 लहराई लहराई गुंड వెచ్చనయే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి